అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూలై 6 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురువుగారు అఘోర తాంత్రికతో స్త్రీపురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీగా అనుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడుగా అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యా రాశి దీని ఫలితాల ప్రకారము కన్యా రాశికి చెందిన నక్షత్రాలు ఉత్తర పొలవ 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యా రాశి పరిధికి చెందుతారు. గ్రహ బలాల ప్రకారము బుధుని అనుగ్రహంతో తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. గురు ప్రభావం వల్ల పెద్దల ఆశీర్వాదము, శుభవార్తలు లభించే అవకాశం ఉంది. చంద్రుని సంచారం వల్ల కుటుంబ విషయాలు సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. పనుల్లో ఓర్పుతో వ్యవహరిస్తే విజయాలు సాధించే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. ఇక పరిహారాల పరంగా సోమవారం కావడంతో పరమశివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ మంత్రం 2 నిమిషాలు జపించండి. పచ్చని వస్తువులు లేదా పెసరపప్పు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సోమవారం పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసము శ్రీ మహావిష్ణువుని, గణేశుని ప్రార్థించడం కూడా మంచిది. ఇక రేపు కన్యారాశి అదృష్ట సంఖ్యలు 5, 6, 9. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు. శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6:30 వరకు. రేపటి కన్యారాశి వారికి అనుకూలమైన రోజండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. శివారాధనతో పాటు గణేశుని ప్రార్థించడం వల్ల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో అది వస్తువు కానీ, బంధం కానీ ఏదైనా సరే అండి. రేపటి రోజున మీరు ఏదైతే కోల్పోయారో, మీరు కోల్పోయినటువంటి వస్తువు కానీ, బంధం కానీ తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతుంది. మరి ఆ బంధాన్ని రేపటి మీరు తప్పకుండా ఆహ్వానించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి దీనికి సంబంధించిన రేపటి మీ జాతక ఫలితాల ఆధారాన్ని కూడా తెలుసుకుందాం. మీ యొక్క జీవితంలో ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వారు తిరిగి మీ జీవితంలోకి వస్తానని కళ్ళలో కూడా మీరు ఊహించుండ్రు. అయితే రేపటి ఇది ఒక మంచి ట్విస్ట్గా కూడా మీ జీవితంలో నిలబడబోతుంది. నిజం చెప్పాలంటే రేపటి మీ గుండెలను పిండేసేటువంటి అత్యంత అన్ని రకాల కూడా ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. చాలా రోజుల నుండి మీరు ఈ రహస్యం అనేది రేపటి మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఎన్నాళ్ళ నుండో మూసుకుపోయింది అనుకున్నటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి రేపటి అయితే తిరిగి రాబోతుందని చెప్పాలండి. ఆ బంధం మీ జీవితంలో అనేక రకాల మార్పులను అయితే సృష్టించబోతుంది. అనుకున్నటువంటి బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోయింది. అంటే గతంలో మిమ్మల్ని నడి సందర్భంలో వదిలేసి మీ ప్రేమను, మీ నమ్మకాన్ని కలరాసి వెళ్ళిపోయేటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, వారైతే రేపటి మీ యొక్క జీవితంలో తిరిగి అడుగు పెట్టేటువంటి ఆ ప్రయత్నాలు చేయబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరు అసలు కలలో కూడా ఊహించుండరు. అసలు ఎన్నాళ్ళుగానో ముఖం చాడేసినటువంటి ఆ మనిషి, ఆ స్త్రీ కానీ లేదా పురుషుడు కానండి, ఆ ముసుగును తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటనేది మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. కాబట్టి వీడియోని చూడడానికి ప్రయత్నించండి. రేపటి జరగబోయేటువంటి ఒక ఎమోషనల్ తిరుగుబాటు ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తును మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడు కూడా బంధాల విషయంలో అండి అత్యంత పవిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మీ అంటే లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మీరు ఎప్పుడు ఒక వ్యక్తిని కనుక మీ మనసులోకి రాణించారంటే వారిని కేవలం ఒక మనిషిలా కాకుండా మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశాన్ని, ఒక చోటుని మీరు ఆ వ్యక్తికి ఇస్తారనమాట. మీ ఆత్మలాగా భావిస్తూ ఉంటారు. మీ ప్రేమకు ఎలాంటి స్వార్థం, ఆడంబరాలు అనేవి ఉండవండి. అవతల వ్యక్తులు ఈజీగా గెట్ చేస్తారనమాట. అంతేకాదండి, అవతల వ్యక్తులు అనేక రకాల వ్యక్తుల కోసము మీ ఆనందాన్ని, మీ సమయాన్ని, చివరికి మీ కెరీర్ని కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రోల్ ఉన్నప్పటికీ కూడా ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క ఆహాన్ని
పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా మీకు అనిపించింది. అంటే కేవలము కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం చేసినటువంటి కొన్ని ఊహించినటువంటి కుట్రలు, ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి వలన జరిగినటువంటి కొన్ని గొడవలు, ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోయేసరికి అనేక రకాల మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టడానికి కలిగినటువంటి కారణం అయితే అతను లేదా ఆమె ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు చాలా రోజులుగా ఎంతగానో మానసికంగా నలిగిపోయారని తెలుసండి. ఒంటరితనాన్ని ఎక్కువగా మీరు వర్ణాన్ని కూడా ఎక్కువగా మీరు చేసుకున్నారు, నరకం అనుభవించారు, ప్రశాంతంగా కూర్చోలేకపోయారు, సరైనటువంటి తిండి తినలేకపోయారు, సరైనటువంటి ఆహారం పెట్టుకోలేకపోయారు, కళ్ళ వెంట ఎప్పుడు కూడా కన్నీరు కార్చుకుంటూ వస్తూ ఉండేవి. నేను అంతగా ప్రేమించాను, నాకెందుకింత శిక్ష వేశారు అని మీరు శూన్యంలో గడిపేటువంటి రోజులు చాలా ఉన్నాయండి. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక గ్రహబలాలు మీకు అనుకూలంగా ఉన్నాయండి. రేపటి మీరు పాత గాయాల నుండి మరలా కొత్త జీవితాలు ఇవ్వబోతున్నారు. అలాగే మీ కెరీర్ పైన రేపటి ఫోకస్ పెట్టబోతున్నారు. ఆర్థిక ప్రగతిపైన మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేటువంటి ఒక మంచి అభివృద్ధి పథకాన్ని ఎగరబోతున్నారు. అలాగే రేపటి కొత్త అవకాశాలను మీరు పొందుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అయితే నూతనమైనటువంటి మార్గాల్ని రేపటి మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఇంట్లో అన్ని రకాల కూడా మీకు రేపటి రోజున పరిస్థితులు చాలా ప్రశాంతంగా రేపటి మీకు క్రియేట్ చేస్తాయి. ఇలా ఒక్కోటి ఒక పని తర్వాత ఒకటి ఏదో ఒక రూపంలో అయితే రేపటి మీరు పూర్తిగా ఒక మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి పనుల్లో కూడా మంచి అవకాశాలు అయితే రేపటి మీరు అందిపుచ్చుకోబోతున్నారు. మరి ఇలాంటి మీ జీవితం రేపటి అద్భుతమైనటువంటి పీస్ఫుల్గా ఉండేటువంటి మీ జీవితం ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు, మరలా మీ యొక్క ఆలోచనలు మీ మనసులో ఏదో ఒక చోట అయితే మరలా మేము ఉన్నామని చెప్పి గుర్తు చేస్తారు. అదేవిధంగా ఇలా ఆలోచనలు ఏంటంటే మీ బుర్రలో ఏదో ఒక చోట వేధిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా మీరు అందరినీ కూడా నిజాయితీగా ఏ విధంగా అహాన్ని కూడా మీరు చంపుకొని ఉంటారంటే అండి, పర్వాలేదు వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, వాళ్ళు నా వాళ్ళు అని చేయనటువంటి ఒక ధీమాన ఒక మంచి ధైర్యాన్ని అవతల వ్యక్తులు కల్పిస్తారన్నమాట. అయితే ఏ సుఖం ఎంత నిజాయితీగా ప్రేమించినా కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వృధా కదా. వాళ్ళు పూర్తిగా మారిపోయారని సమాజంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని చేయనటువంటి ఒక భావాన్ని వాళ్ళు రేపటి క్రియేట్ చేయబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కనుక ఒక చిన్న ఆశ మరలా మీ జీవితంలో వెలుగు అందబోతుంది. ఇక వారు రారని చెప్పేసి మీరు తెలిసినా కూడా ఏదో ఒక మూలన భగవంతుడు తిరిగి మరలా ఒక అవకాశాన్ని అయితే రేపటి మీకు ఇవ్వబోతున్నాడు. ఊహించని విధంగా ఆ షాకింగ్ గెస్ట్గా రేపటి భగవంతుడు మీకు పాత బంధాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడండి. ఇది నిజంగా మీకు ఒక కళ్ళ షాకింగ్గా మీ గుండె వేగాన్ని మరింత వేగంగా పెంచేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా మీ జీవితంలో మహాభూకంపం లాంటి మార్పు రాబోతుంది. ఇన్నాళ్ళు కూడా మీరేంటంటే పడని వారు మీ ఫోన్ నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టేవారు, రేపటి రోజున మీరేంటి పడినటువంటి చిరాకు పడినవారు మీ జీవితంలో ఇక ఆ వ్యక్తి ఇక లేరు, రారు అనేటువంటి ఆ వ్యక్తులు మీరు కఠినంగా వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఆ వ్యక్తులు రేపటి రోజున మీ జీవితంలోకి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎలా సాధ్యం అనేది కూడా మీరు రేపటి రోజు చాలా ఆశ్చర్యం వేస్తారు కూడా చెప్పుకోవాలి. మీరు కళలో కూడా ఊహించిన విధంగా రేపటిన ఉండబోతుందండి. ఎందుకంటే దీని వెనుక అంతు చిక్కినటువంటి ఒక రహస్యము ఏదైతే ఉంటుందో ఆ జాగ్రత్తగా దీని గురించి విశ్లేషిస్తే కనుక ఆ వ్యక్తి కళలో కూడా ఊహించని విధంగా మీ జీవితంలోకి అయితే అనేక రకాల ప్రయత్నాలు చేశారండి. అంటే ఎవరి మాటలు కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, ఏ రోజు ఎవరి పరిచయాలు మళ్ళీ మనకి మన యొక్క జీవితాన్ని ఎలా విధంగా అద్భుతమైనటువంటి అవకాశం తీసుకొచ్చే విధంగా మనకి ఆ పరిచయాలు అనేవి అనేక రకాల మార్పులు అయితే ఏర్పడతాయి. మనం కూడా చెప్పలేమండి ఏ వ్యక్తి యొక్క పరిచయం అనేది ఏ విధంగా జీవితంలో ఉండబోతుంది, ఎంతవరకు నడుస్తుంది, అది అసలు జీవితంలో మనకు ఎంతవరకు మనకు తోడుగా ఉంటుంది అనేది ఎవరు కూడా చెప్పలేం, ఎట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మరి అటువంటి వ్యక్తులు పూర్తిగా దూరం అయిపోయారు అని అనుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన జీవితంలోకి రావడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించినటువంటి సంఘటనే. ఇక సమాజం జరిగేటువంటి రేపటి రోజున మీకు గౌరవ ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరింత ఎక్కువ సమాజానికి మీరంటే ఏంటనేది నిరూపించుకునేటువంటి అవకాశాన్ని మీకు రేపటి రోజున ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క కళ్ళకు కట్టి ఉన్నటువంటి రంగుల పొరలు కూడా రేపటి రోజు మీకు పూర్తిగా విడబోతున్నాయండి. ఇంకా పక్కన ఉన్నప్పుడు వారు ఏ విధంగా అయితే మాట్లాడేటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మేము ఎందుకు దూరం చేసుకున్నామనే విధంగా వాళ్ళు పశ్చాత్తాపంతో మీ విషయాన్ని తెలుసుకొని వస్తారండి. తప్పకుండా ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే మీ యొక్క ప్రేమను అర్థం చేసుకునేప్పుడు మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. ఇక అన్ని రకాలుగా రేపు రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలు కూడా అనుకూలమేరని చెప్పుకోవాలండి. ఇక రేపు రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా సూర్యభగవానుడి యొక్క ఆరాధన మీకు అన్న కూడా రేపు అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసిన కానీ రాశి యొక్క జాతక ఫలితాలు
తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.